హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొదటగా ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏం చేస్తుంది అని మనం ఇక్కడ చూసినట్లయితే, ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇండియన్ ఆర్మీకి, నేవీకి మరియు ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో ఇండియన్ డిఫెన్స్ కింద ఈ మూడు ఉంటాయి. సో వీటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ని ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకి చూసుకున్నట్లయితే వెపన్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్, టెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ సప్లై అనేది చేయడం జరుగుతుంది. అయితే మన గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి యూనిట్స్, ఆఫీసులు అన్నీ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క కార్పొరేట్ ఆఫీసే, అంటే హెడ్ ఆఫీసే ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కాంచన్ బాగ్ యూనిట్ అనేది కూడా సపరేట్గా ఒక ఆఫీస్ అనేది మళ్ళీ తెలంగాణలో ఉంది. అలాగే బానూర్ యూనిట్, ఇది సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది, ఇది కూడా తెలంగాణకు సంబంధించిందే. అలాగే విశాఖపట్నం యూనిట్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అలాగే ఇబ్రహీంపట్నం యూనిట్, ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుందన్నమాట. సో అలాగే లైసెన్స్ ఆఫీస్ అనేది ఇక్కడ న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇప్పటి వరకు దీనికి ఆఫీసులు మరియు యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో భారతదేశంలో ఉన్నటువంటి వేరే చోట్ల కూడా దీనికి ఆఫీసెస్ అనేవి వచ్చే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి మాత్రం మనకి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి జాబ్ పోస్టింగ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన రాష్ట్రంలోనే ఉంటూ మనము జాబ్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ శాలరీస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. పబ్లిక్ సెక్టార్ యూనిట్లో మనకి డైరెక్ట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేయడం కన్నా అండర్ గవర్నమెంట్ వర్క్ చేస్తే మనకి అలవెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి శాలరీస్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి 15 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే ఈ 15 రకాల పోస్టుల్లో కూడా మనము 11 రకాల పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి 4 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో మొదటగా ఎక్స్పీరియన్స్ కావాల్సినటువంటి పోస్టులు ఏంటో మనం చూసుకున్నట్లయితే, సీరియల్ నెంబర్ 12 ఎంటీ అఫీషియల్ లాంగ్వేజ్, అలాగే సీరియల్ నెంబర్ 13, 14, 15 ఏఎం లీగల్, ఎస్ఎం సివిల్, డీజీఎం సివిల్, ఈ పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అలాగే పోస్ట్ సీరియల్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఏ పోస్టులు అయితే ఉన్నాయో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరం లేదన్నమాట. సో మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ అనే పోస్టులు 15 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ 2, ఎంటీ కెమికల్ సంబంధించి 1, ఎంటీ సివిల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీ బిజినెస్ డెవలప్మెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీ పబ్లిక్ రిలేషన్స్ 1 వేకెన్సీ ఉంది. ఎంటీ ఫైనాన్స్ 4 ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఓన్లీ ఎక్స్పీరియన్స్ అవసరం లేనటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, పోస్ట్ సీరియల్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఏ పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే నేను తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చదవండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అర్థం అవడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి శాలరీస్ మనం చూసుకున్నట్లయితే, మేనేజ్మెంట్ ట్రైనీ
గ్రేడ్ 2 పోస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 40,000గా ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా పర్ మంత్ మనకి శాలరీ అనేది ఎంత ఇస్తారు, పర్ ఇయర్ ఎంత సిటీసీ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్ ఇయర్కి మన పైన వీళ్ళు 15,91,000 రూపాయలు ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి పర్ మంత్ 1,00,000కు పైగా శాలరీ అనేది ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎందుకు ఇంత ఎక్కువ శాలరీ వస్తుంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తానండి. దీంట్లో మనకి అలవెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, అవి కూడా చెప్తాను నోటిఫికేషన్లోనే. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, సో మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్టులకి 27 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని రకాల పోస్టులునే ఉన్నాయి. కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులకి ఏజ్ అనేది ఎక్కువ ఉంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే, ఇక ఓబీసీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళు కలుపుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎక్స్పీరియన్స్ కొన్ని పోస్టులకు అనేది ఉండాలి, కొన్ని పోస్టులకు అవసరం లేదన్నాను కదా. సో వాటి యొక్క క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. మొదటగా మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ అనే పోస్ట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మెకానికల్కి ఇంజనీరింగ్ మెకానికల్, ఎలక్ట్రికల్కి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్కి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా ఏదైతే మనకి కెమికల్ అని, సివిల్ అని, బిజినెస్ డెవలప్మెంట్ అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది కదా, వాటిలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మనము అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం అయిపోతుందండి, చాలా ఇప్పటికే టైం వేస్ట్ అనేది ఎక్కువ అయింది కాబట్టి. సో నేను మనకి నార్మల్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ కోడ్ నెంబర్ 11 వరకు ఏవైతే ఉన్నాయో వీటికి మనకి ఎనీ నార్మల్ డిగ్రీ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎనీ నార్మల్ డిగ్రీ అంటే దాంట్లో స్పెషలైజేషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రికల్ అనుకోండి, ఎలక్ట్రికల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. అలాగే మెకానికల్ అనుకుంటే మెకానికల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఆ విధంగా ఇంజనీరింగ్కి సంబంధించిన లిస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ కోడ్ నెంబరు 10 వచ్చి మనకి ఫైనాన్స్ సంబంధించింది. ఇందులో సీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐసీడబ్ల్యూఓ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 11వ పోస్ట్ వచ్చి మనకి హ్యూమన్ రిసోర్స్ పోస్ట్కి ఎంబీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కొన్ని రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ అనే పోస్ట్ అనుకోండి, దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఇలా ఉంటాయి అన్నమాట. రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి, వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. అదొకసారి మీ డిసిప్లిన్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఎక్స్పీరియన్స్ ఎండిఓఎల్, అలాగే ఏఎం లీగల్, అలాగే ఏఎం ఎస్ఎం సివిల్, డీజీఎం సివిల్ ఈ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అందుకు నేను దాని డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం లేదు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఈ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, ఒకసారి పే చేస్తే మళ్ళీ తిరిగి మనకి ఇవ్వరు. అయితే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్, ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఎవరైతే ఈ బీడీఎల్లో వర్క్ చేస్తున్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే రిటర్న్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ 2 అవర్స్ పాటు కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 1 విల్ కన్సిస్ట్ ఆఫ్ మనకి టోటల్గా 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో పార్ట్ 1లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కాన్సర్న్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటామో దాని నుంచి, ఆ డిసిప్లిన్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది పార్ట్ 1లో. పార్ట్ 2లో మనకి 50 క్వశ్చన్స్ అనేవి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మనకి ఫైనల్గా ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అంటే, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 85% ఆఫ్ మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూకి 15% ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండింటిని కలుపుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో మనకి ఇక్కడ 1:10 రేషియోలో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాము ఇంటర్వ్యూకి అని క్లియర్గా మనకి ఈ 5th పాయింట్లో క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్కి 10 మందిని ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇక నేను శాలరీ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పాను కదా. సో అది చూసుకున్నట్లయితే మనకి మన బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా
బేసిక్ పేలో 20 పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేవి 20% ఆఫ్ మినిమం బేసిక్ పే ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శాలరీస్ అనేవి ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంస్థల్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి ఇక్కడ చాలామంది పోస్ట్లో పంపించాలా, ఇక్కడ అడ్రస్ మళ్ళీ సపరేట్గా ఇవ్వడం జరిగిందా, ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత పోస్ట్లో పంపించాలని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. అది అన్ని రకాల పోస్టులకి కాదండి. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా 4 రకాల పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని. ఆ ఎక్స్పీరియన్స్ ఏది, ఏఎం లీగల్, అలాగే ఎస్ఎం సివిల్, డీజీఎం సివిల్ ఈ పోస్టులకు మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని దాని యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ వాళ్ళకి ఈ కింద ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాలి. మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి జస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రింట్ తీసి మనము ఎటువంటి వాళ్ళకి అడ్రస్ పంపించాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మనం పంపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 30 జనవరి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 21 ఫిబ్రవరి 2025 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇది చూడండి, ఈ పోస్టులకు మాత్రమే హార్డ్ కాపీస్ సెండ్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసి మళ్ళీ మనం అడ్రస్కి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకు మాత్రమే సెండ్ చేయాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది చూసుకోండి. పోస్ట్ కోడ్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి పోస్టులకి జస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని పోస్ట్లో పంపించాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. దీనికి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ అనేది మేలో మనకి మార్చిలో కండక్ట్ చేస్తాము అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్స్ కానీ వస్తే నేను మీకు తెలియజేస్తాను. ఓకే. అలాగే హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు, ఏదైనా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.